नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। आज की अहम खबर यह है कि आज करनूल के रॉयल फंक्शन हॉल में साबिक़ रुकन असम्बली करनूल हफीज़ खान की क़ियादत में एक राउंड टेबल कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस मौके पर शहर से ताल्लुक़ रखने वाले इंटेलेक्चुअल्स ने बड़ी तादाद में शिरकत की और इस एक्ट की जमकर मुखालिफत की और हुकूमत से मुतालबा किया कि ये एक्ट फौरी तौर पर वापस लिया जाना चाहिए। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఈరోజు కర్నూలు నగరంలో వక్ఫ్ సవరణ చట్టం పైన దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అని చెప్పి ఒక డిస్కషన్ ఫోరం, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు మా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, మా ఎస్సీ బీసీ నాయకులు, ముస్లిం సోదరులు, మత గురువులు ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో వచ్చి ఈ దేశాన్ని కాపాడుకునే విధంగా మనం ఎలా ముందుకు అడుగులు వేయాలి, ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది, కావాల్సినని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ వక్ఫ్ సవరణ చట్టం తీసుకుని రావడం జరిగిందని చెప్పి మేమందరం ఒక నిర్ధారణకు వచ్చినాం. ఖచ్చితంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ గారి రాజ్యాంగం ఇచ్చిన అధికారులు హక్కులుని ఉపయోగించుకుంటూ అది న్యాయ పోరాటమా లేదంటే మాకు ఇచ్చిన డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇచ్చిన ప్రతి నిరసనకి కూడా మేము ఖచ్చితంగా టైం టు టైం మా పోరాటాలు మేము చేస్తాము, ఐకమత్యంతో కలిసిమెలిసిగా చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా లౌకికవాదాన్ని, సెక్యులరిజంని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరి హక్కులు కూడా కాపాడుకునే విధంగా అది ఎస్సీల హక్కులు ఉండని, ఎస్టీల హక్కులు ఉండని, బీసీల హక్కులు ఉండని, ఓసీల హక్కులు ఉండని, మైనార్టీల హక్కులు ఉండని ప్రతి ఒక్కరిది కూడా హక్కులు కాపాడుకునే విధంగా ఏ స్వేచ్ఛ, ఏ రాజ్యాంగం మాకు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఎవరన్నా ఇబ్బంది పెడితే దానికి ఐకమత్యంతో కలిసిమెలిసిగా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు అందరం కలిసి చేసుకోవడం చాలా చాలా సంతోషకరం. మరి ఇదే స్పిరిట్తో మేమందరం కలిసి కూడా రాబోయే రోజుల్లో ప్రణాళిక చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.